నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఎవ్రీ మంత్ ఉంటానే ఉంటాయి. ఒక గ్యాప్ ఇచ్చి ఇంకొక గ్యాప్ 3 బ్యాచెస్ ఉంటాయి. అన్నీ నేనే తీసుకుంటాను. అన్నీ నేనే చెప్తాను. మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. సో, నేను చెప్పినా చెప్పకపోయినా క్లాసెస్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేసేసేయండి. మీకు చెప్పేస్తారు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి కాన్‌స్టిపేషన్ లేదా డైజెషన్ ఇష్యూస్, అసిడిటీ అన్నీ తీసుకోండి ఇంక దీంట్లోనే. ఎప్పుడైనా సరే కాన్‌స్టిపేషన్ ఉంది, డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, ఊరికే బేకుడ్లు వస్తున్నాయి, బాగా బ్లోటింగ్ అవుతుంది రోజు, మంచిది కాదు. రోజు అట్లా అవుతుంది అంటే ఎక్స్‌ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్, గట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నట్టు. గట్ అంటే సెకండ్ బ్రెయిన్ లాగా కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి? మనం తినే ఫుడ్, మనం ఎట్లాంటి ఆలోచిస్తున్నాం, మనం ఎట్లుంటున్నాం అన్నీ కంట్రోల్ చేస్తుంది. సో, అందుకే మనం తినే ఫుడ్, మన డైజెషన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం అయినా బాడీలో డైజెషన్ నుంచే స్టార్ట్ అవ్వాలి, స్టమక్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో, స్టమక్ సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అది సాల్వ్ అవ్వాలంటే రూట్, ఫస్ట్ బేస్ ఇంపార్టెంట్ కదా, అది పొట్ట, స్టమక్. సో, డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే కేర్ఫుల్గా ఉండండి. ఈ రోజు నుంచి చేసాను. నాకే మీ దాంట్లో చాలామంది చెప్పారు జస్ట్ వీడియోస్ చూసి. క్లాసెస్ వచ్చాక ఎట్లయినా చేంజ్ వస్తుంది, కానీ వీడియోస్ నుంచి కూడా చాలామంది చెప్పారు 12 ఏళ్ల నుంచి ఉన్న గ్యాస్ ప్రాబ్లం పోయింది, 15 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లం పోయింది, 5 ఏళ్ల నుంచి ఉంది. హెడేక్స్ వస్తాయి అన్ని దీని నుంచే. పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ గట్ ఇష్యూస్కి సంబంధించింది. సో, ఇది సెట్ చేసుకోవాలి. సో, మార్నింగ్ లేసాక జీరా వాటర్ తీసుకోండి. జీరా వాటర్ లేదా లెమన్ హనీ వాటర్ ఇవన్నీ ఏదైనా ఓకే, కానీ జీరా వాటర్ ప్రిఫర్ చేయండి. సబ్జా నానేసుకోండి, లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ సబ్జా నానేసుకొని జస్ట్ లెమన్ హనీ వాటర్ లాగానే తీసుకొని సబ్జాలు నానేసుకునే ముందుకే దాంట్లో వేసేసుకోండి. ఓ రోజు తులసాకులు కొంచెం వేడి చేసుకొని దాంట్లోనే సేమ్ ఇదే ప్రాసెస్ వేసుకోండి. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. నేను మీకు చూపించాను ఒకట, అది మీరే నాకు చెప్తున్నారు కదా చాలా బాగా పనిచేస్తుందండి అని. ఒకటి చూపించాను కదా సోంపు లాంటిది, ఒకటి చేసుకొని పెట్టుకొని తిన్న వెంటనే తీసుకోండి. అదొకటి చేసుకోండి. అది అయిపోయాక మార్నింగ్ పరిగడుపున ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ అన్నీ చేయండి. పరిగడుపున ఓన్లీ వాటర్ తాగండి. ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు నేను చేసి చేయండి అంతే. ఓకే, దీని తర్వాత నేను చూపించిన ఆసనాస్ చేసిన తర్వాత ప్రాణాయామం ఎండలో కూర్చోండి. మార్నింగ్ సన్ కూర్చొని కాసేపు ప్రాణాయామం చేసుకొని ఒక 20 మినిట్స్ వాకింగ్ చేసుకోండి. ఇదంతా నాకు టైం లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ఆసనాసే డైరెక్ట్ ఎండలో చేసేసుకోండి. ప్రాణాయామం చేసుకోండి. వాకింగ్ మళ్ళీ ఇంక ఇప్పుడు టైం ఉన్నట్టు అప్పుడు చేసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గ్యాస్ వస్తున్న ఫుడ్స్ ఏం వస్తున్నాయో మీరే అర్థం చేసుకోండి. ఎక్కడ వస్తున్నాయి నాకు గ్యాస్, ఏది తింటే వస్తుంది, అది మీరే గమనించుకొని అవి ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మొత్తం సెట్ అయ్యాక స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఎలిమినేట్ చేసేసేయండి, అవద్దు ఇంకా అవి తీసుకోవద్దు. సెకండ్ వచ్చేసి రా ఫుడ్ తినాలి అంటున్న రా ఫుడ్ మీద, అంటే ఇప్పుడు వెజిటేబుల్ సోరకాయ జ్యూసు, మన ఏమంటారు మన పాలకూర జ్యూసులు తాగుతున్నారు. పాలకూర జ్యూసులు రోజు తాగిన ఏమవుతుంది? కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఎక్స్ట్రీమ్లీ అవి నేను ఒకరోజు చెప్తాను మీకు ఎందుకు తినొద్దు అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రా ఫుడ్ మీద ఇప్పుడు ఆల్రెడీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎట్లా పండిస్తున్నారు? ఫుల్ కెమికల్స్ వేసి పండిస్తున్నారు. మీరు ఇంట్లోనే చేసుకున్నా కూడా దాని మీద ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది ఉడకబెట్టినప్పుడే చచ్చిపోతుంది. అయ్యో ఉడికితే నా న్యూట్రియన్స్ అన్నీ పోతాయి అని అనుకోకండి. ఆ పోయిన న్యూట్రియన్స్ కన్నా ఇంకా చాలా కూడా ఉంటుంది. అయిపోయిందే నయం. ఇప్పుడు న్యూట్రియన్స్ కొన్ని పోయినా ఏం పర్వాలేదు, ఇంకా ఉండేటివి చాలా ఉంటాయి. సో, ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేసాయి. మీకు కాన్స్టిపేషన్ వస్తుంది అంటేనే ఇది పడట్లేదని అర్థం. లేదు నేను అయినా తీసుకుంటాను చెప్పారు వాళ్ళు అని పెట్టకండి. మీ బాడీని బట్టే మీరు బిహేవ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టేసుకోండి. తర్వాత 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. ఎర్లీ డిన్నర్ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకో ఆప్షన్ లేదు మీకు. తొందర తినాలి. 9:30-10 లోపు కంపల్సరీ పడుకోవాలి. ఇది ఎవ్వరమైనా చేయాల్సిందే. కానీ మీకు ఆల్రెడీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయంటే ఇంకా సీరియస్గా తీసుకో. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అవి చేసేసాను. వజ్రాసనం వచ్చేసి కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసేసుకొని వెనకాల ఇంటర్లాక్ చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా కిందికి స్లోగా మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. ఇది 10 రౌండ్స్ తీసుకోండి. స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత 2 చేతులు ఇప్పుడు పొట్ట ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ బొడ్డు ఉంటుంది కదా, మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ థంబ్ ఇది ఇట్లా పెట్టుకొని, ఇదేమో బొడ్డు కింద రావాలి, ఇదేమో బొడ్డు మీద రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది కింద పెట్టుకొని ఇది పైన రావాలి. ఇట్లా ఉండాలి మనది. కాళ్ళు 2 దగ్గరకు పెట్టేసుకోండి. ఒక డీప్ బ్రీత్ ఇన్,
ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇన్హేల్ స్లోలీ పైకి. ఎక్స్హేల్ స్లోగా కిందికి. మండుకాసన్ స్లోగా పైకి. ఇది కూడా 10 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. స్లో కంఫర్టబుల్ అయ్యాక ఎక్కువ చేద్దాం. స్లోగా ఇప్పుడు 2 చేతులు దగ్గరికి హగ్ చేసుకొని ఇది కొంచెం తాకాలి మనకి. ఇది ఆనేలా చూసుకోండి. ఇన్హేల్ పైకి. ఎక్స్హేల్ కిందికి. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి స్లోగా కిందికి వచ్చేసి 2 చేతులు పొట్ట మీద తీసుకొని దగ్గరికి తెచ్చుకొని స్లోలీ ఇన్. ఎక్స్హేల్ పైకి. ఇన్హేల్ కిందికి. ఎక్స్హేల్ పైకి. ఇలా స్లోలీ ఒక 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత కిందికి వచ్చేసి ఇన్హేల్. ఎక్స్హేల్ దగ్గరికి తెచ్చేసేయండి. నడుము నొప్పి మెడల నొప్పి ఉంటే ఇక్కడ దగ్గరికి ఇంత తెచ్చుకొని 10 సెకండ్స్ పెట్టుకోండి. లేదేం నొప్పి లేదనుకుంటే పైకి. పవన్ ముక్తాసన్ చాలా చాలా మంచి ఆసన్. హార్ట్కి కూడా చాలా మంచిది, డయాబెటీస్కి మంచిది. సో ప్రాపర్ తీసుకోండి. ఇన్హేల్. ఎక్స్హేల్. హగ్ and slowly up. స్లోలీ కిందికి. ఇది 10 రౌండ్స్ కంపల్సరీ తీసుకోండి. తీసుకున్న తర్వాత రైట్ లెగ్ కింద పెట్టేసేయండి. జస్ట్ లెఫ్ట్ లెగ్ ఒకటి హగ్ చేసుకొని ఇన్హేల్. ఎక్స్హేల్ క్లోజ్ తీసుకొని స్లోలీ పైకి. ఇన్హేల్ డౌన్. డీప్ బ్రెత్ రావాలి పొట్ట నుంచి. ఎక్స్హేల్ దగ్గరికి హగ్ చేసేసుకొని స్లోలీ పైకి. స్లోలీ మళ్ళీ కిందికి. ఇది బ్లోటింగ్, ఆ పొట్ట తగ్గడానికి అన్నిటికీ కూడా చాలా మంచిది. సేమ్ మళ్ళీ దీని మీద కూడా రిపీట్ చేయండి. ఇన్హేల్. నడుము నొప్పి ఉంటే లిఫ్ట్ చేయకండి నెక్, అంతే, ఏం లేదు. నెక్ లిఫ్ట్ చేయకపోతే సరిపోతుంది. ఇన్హేల్. ఎక్స్హేల్ దగ్గరికి. స్లోలీ పైకి. ఇన్హేల్ కిందికి. ఎక్స్హేల్ దగ్గరికి. స్లోలీ పైకి. ఇలా ఇది కూడా ఒక 10 రౌండ్స్ చేసుకొని స్లోలీ కిందికి వచ్చేసాయి. 2 చేతులు సైడ్ పెట్టేసుకొని ఇన్హేల్ సెంటర్. ఎక్స్హేల్ నీస్ రైట్కి, లెఫ్ట్ సైడ్ చూడు. స్లోలీ సెంటర్. ఇప్పుడు నేను చూపించే ఆసనాలు మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అందరూ చేసుకోవచ్చు. స్లోగా చేయండి, ఏం పర్లేదు. ఇన్హేల్. ఎక్స్హేల్. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇది ఇటు సైడ్ ఒక 5 to 10 రౌండ్స్, ఇటు సైడ్ ఒక 5 to 10 రౌండ్స్. స్లోగా చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇవన్నీ ఆసనాస్ స్ట్రెస్ తగ్గడానికి కూడా మంచిది. మనకి స్ట్రెస్ కూడా తక్కువ అవ్వాలి. ఇక్కడ స్ట్రెస్ ఉంటే ఇక్కడ రాదు సరిగ్గా, నొప్పులు కూడా ఎక్కువ అవుతాయి ఎప్పుడైనా అంతే. సో ఇది ఫస్ట్ క్లియర్ చేసుకుంటేనే ఇది కూడా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు స్లోగా మళ్ళీ ఆసన వచ్చేసేయండి. స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎవరైనా మీరు చూడండి, పని చేసే వాళ్ళని చూడండి, ఏదైనా చేస్తున్నా ఏం చేస్తున్నా చాలామంది ఊర్లలో ఒకప్పుడు, ఇప్పుడు ఇంకా తక్కువైపోయింది అక్కడైనా కూడా, కానీ ఏం మాట్లాడుకుంటున్నా ఇలా కూర్చొని మాట్లాడుకుంటారు. ఊరికే బ్రష్ చేసుకుంటారు, అదొకటి వేపాకు తెచ్చుకొని నుంచి ఇక్కడ కూర్చొని నములుతూ ఉంటారు. చాలా మంచి హ్యాబిట్ ఇది. మళ్ళీ ఆసనాలు కూర్చోవడం చాలా చాలా మంచిది. అన్ని పెల్విక్ మజిల్స్ని కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. పొట్టకు మంచిది, అన్నిటికీ కూడా చాలా మంచిది. ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు కూర్చోండి. మళ్ళీ స్లోలీ పైకి లేచి ఇన్హేల్. ఎక్స్హేల్ మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఎక్కువసేపు కూర్చునేలాగా చూడండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్కి ప్రాణాయామం చేసేసుకోండి. ప్రాణాయామం అనేది ఓవరాల్ హెల్త్ చాలా చాలా మంచిది. మనకి పొట్టకైనా దేనికైనా మంచిదే. సో ప్రాపర్ ప్రాణాయామం చేసుకున్న నాడీ శోధన ప్రాణాయామం ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రాణాయామం. ఇవన్నీ చేసేసుకోండి. ఫుడ్ నేను చెప్పినట్టు కొంచెం బ్యాలెన్స్ చేసుకొని తినేసేయండి. మీకు 100% రిజల్ట్ వస్తూనే ఉంటుంది. నాకు ఈ రోజు రాలేదు, అబ్బా ఒక రోజులోనే రాదు, ఇలా పెట్టుకోకండి. ట్రై చేస్తూనే ఉండాలి, 100% రిజల్ట్ వస్తుంది. టైం ఇవ్వండి. ఈ మధ్యలో మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది, అట్లా అలవాటు చేస్తున్నాయి మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఒకటే దెబ్బకి అయిపోవాలి అని. అట్లా కూడదు. మొత్తం రోజు చేస్తూనే ఉండాలి. దీంతో పాటు వెరైటీ. ఓకేనా? సో సెట్ చేసుకోండి.
ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నమస్తే.